అలాగే నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ చదువుతూ ఫస్ట్ టైం చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. మన వీడియోని తప్పకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే వీడియో అర్థమవుతుంది. హెడ్డింగ్ చూడడము, చిన్న ముక్క ఆలకించి నాకు అంతా తెలిసిపోయిందని కామెంట్ పెడితే అక్కడ మనం కొద్దిగా చూడలేదు వీడియో అన్న సంగతి నాకు తెలుస్తుంది, మిగతా పూర్తిగా వీడియో చూసిన వాళ్ళు కూడా తెలుస్తుంది. అలా కాకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, దత్తతకు సంబంధించి 6 నెలల లోపు పిల్లలను తాత్కాలిక సంరక్షణకి తీసుకోరాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. దీని మీద కొన్ని సెక్షన్లలో యాంబిగ్యూటీ ఉంది, అంటే సందిగ్ధత ఉండడాన్ని కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. 6 నెలల పిల్లలు ఉంటారు, అంటే పసిపిల్లలు అంటాం కదా, వాళ్ళని సంరక్షణ తీసుకోవడంలో చట్టాల్లో సెక్షన్లో ఇబ్బందుల్ని సవరణ చేయడం అనేది జరిగింది. అంటే క్లారిఫికేషన్ ఇచ్చింది. అనాథ పిల్లలను తాత్కాలిక సంరక్షణకు స్వీకరించకూడదు అన్నటువంటి సంబంధమైనటువంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 6 నెలలు పిల్లలు ఉంటారు, వాళ్ళకి తాత్కాలిక సంరక్షణ పేరుతో పోస్టర్ కారే అంటారు ఒక సంస్థ, దానికి మాత్రం స్పెల్లింగు CARE అని ఉంటుంది, కేర్ అని ఉంటుంది, కానీ కారే అని చదువుతారు. CARE కేర్ అని చదవరు, కారే అని చదువుతారు. అది ఈ సంస్థ స్వీకరించకూడదని తెలిపింది. అది ఈ సందర్భంలో తాత్కాలిక సంరక్షణ విషయమై జువిలియన్ జస్టిస్ రూల్లో నిబంధనలు నెంబర్ 23 క్లాస్ 3 తాత్కాలిక సంరక్షణ పాయింట్ నెంబర్ 4 క్లాజ్ 1 ప్రకారము, అంటే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అందులో. ఆ సెక్షన్లో అర్థాలు వచ్చే విధంగా ఆ సెక్షన్లు అనేవి ఉన్నాయి. అంటే దాన్ని వివరణ అంటాం కదా, ఈ సెక్షన్ చెప్పింది ఇలా చెప్పింది ఎలా చెప్పింది అని 2-3 సందిగ్ధమైనటువంటి కేసుల్లో సందిగ్ధ వివరణ అనేటువంటిది వచ్చింది. ఈ జూలియన్ చట్టం రూల్స్ ఏదైతే ఉన్నాయో 44 కింద కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చేసింది. ఈ విషయమై సుప్రీంకోర్టుకు కూడా తెలియజేసింది, ఇలా ఇది చట్టం, దీనికి సంబంధించి ఇలా వివరణ అని చెప్పేసి. దత్తతకి సంబంధించిన వ్యవహారాలు చూసేటువంటి సంస్థ సెంట్రల్ అడాప్షన్ రిజిస్ట్రోర్స్ అథారిటీ, దీన్నే కారే అంటారు. సెంట్రల్ అడాప్షన్ అంటే దత్తత రిజిస్ట్రోర్స్ అథారిటీ అనేటువంటిది. అదేం చేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా సంస్థలకు అన్నిటికీ కూడా సమాచారాన్ని పంపడం అనేటువంటి జరిగింది. మరోవైపు తప్పిపోయిన పిల్లలు ఉంటారు కదా, ఈ తప్పిపోయిన పిల్లలకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. దాని ప్రకారము దీనికి సంబంధించినటువంటి కేసులు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ పోస్టల్ ద్వారా రూపొందించి సుప్రీంకోర్టు కేంద్రానికి పంపించింది. అంటే పిల్లలు ఒక 6-7 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లవాడు తప్పకపోతే దాని మీద ఒక సాఫ్ట్వేర్ని రూపొందించడం జరుగుతుంది. అది పెద్ద అయితే ఎలా ఉంటాడో, 16 సంవత్సరాలప్పుడు ఎలా ఉంటాడో, 15 సంవత్సరాలు అయింది ఇప్పటికి ఎలా ఉంటాడో, ఇవన్నీ కూడా AI ద్వారా అప్డేట్ చేసి ఒక సాఫ్ట్వేర్ని రూపొందించడం, దాని మీద ప్రత్యేక దర్యాప్తు బృందం చేయడం, వాడు ఎక్కడైనా ఉండి ఆన్లైన్గా ఏమైనా ఆధార్ కార్డులు తీసుకుంటే వీళ్ళకి ఇంటిమేషన్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మనం చేయవలసిన పని ఇది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది. పూర్తిగా మీకు కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ కూడా దాని పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అయితే మనం ఏం చేయాలంటే, చిన్నపిల్లలను తీసుకొచ్చి బెగ్గింగ్ అడుగుతారు, పాలు కోసం అంటారు, బ్రెడ్ అంటారు, ఎండలో కూర్చోబెట్టి ఇలా ఊపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ధర్మం చేయకూడదు. చిన్నపిల్లల మీద జాయితీ ధర్మం చేస్తే ఎత్తుకొచ్చేస్తున్నారు, హాస్పిటల్లో పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తారు. మన ఎక్కడైనా మర్చిపోయి బస్ స్టాండ్లో అది వెనకాల కూర్చుంటే ఈ దిక్కుమాలి ఫోన్లు వచ్చాయి కదా, అమ్మ ఫోన్ మాట్లాడుకుంటూ అది ఎక్కడికో పోతుంటుంది, ఈ నొగిలేసి ఆయన ఎత్తుపోతారు. తర్వాత బొరబాదుకుని ఎడుకొని పోలీసులు చుట్టూ తిరుగుతారు, దొరకడాడు. ఎందుకంటే ఆడి కాళ్ళు చెయ్య కన్ను పొడిచేసి బెగ్గర్లాగా ఇలా తిప్పి బెగ్గింగ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి బెగ్గర్లకి సాయం చెయ్యొద్దు. బెగ్గర్లకి మీరు చేసిన సాయం పుణ్యం కిందకు రాదు, పాపం కిందకు వస్తుంది. ఖచ్చితంగా మీరు చాలా కష్టాలు పడతారు. అలాంటి బెగ్గర్లకు సాయం చేస్తే నరకం అనిపిస్తారు మీ జీవితంలో. అది సాయం కిందకు రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అందరికీ సాయం చేస్తుంది, మహిళలకి సాయం చేస్తుంది, ఉచిత బస్సులు ఇచ్చింది, అన్నీ ఆదుకుంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని ఎత్తుకొచ్చే వాళ్ళకి మాత్రం సాయం చేయొద్దు. కడుపుతో కనబడతారు మరీ దారుణంగా, వాళ్ళు కూడా బోగస్ కడుపులు, అవి కూడా నమ్మొద్దు. జై హింద్, భారత మాతా కీ జై.